దయచేసి మీరెవరు నాతో మాట్లాడకండి. అందరూ కూడా బయటికి వెళ్ళిపోండి. సత్య, ఎలా ఉన్నావు? బాను, ఇక్కడ ఎలా ఉన్నామని చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు బాను. మావయ్య రాతని తలుచుకుంటూ తనకి తనే గాయాలు చేసుకుంటున్నాడు. నేను బ్రతకూడదు. నేను నా రాత దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను నా రాత దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎప్పుడు భార్గవి వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటే ఇంజెక్షన్ కూడా తీసుకొని అంటున్నాడు. తనకి ఎలాంటి మెడిసిన్ వద్దంట. మేమెవరు ఏం చెప్పినా మావయ్య మా మాట వినడం లేదు. కనీసం నువ్వైనా చెప్పు బాను, నీ మాట వింటాడు. మురారి గారికి దెబ్బ తగిలిందా? ఒకసారి చూపించు. మురారి గారు, ఏంటిది? మీరెంతో తెలివైనవారు, మీరెంతో గొప్పవారు. మీరు ఇలా చేసుకోవడం ఏంటండి? అడుగుతుంది మిమ్మల్నే. సమాధానం చెప్పండి. ఏం సమాధానం దొరకడం లేదా? లేక నాకు సమాధానం చెప్పడం ఇష్టం లేదా? అలా మాట్లాడకు బాను. సమాధానం చెప్పగలను, కానీ నిన్ను చూస్తూ నీకు మాత్రం సమాధానం చెప్పలేను. నేనెందుకు ఇలా అయిపోతున్నానో నీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు పదే పదే అడిగి ఆ గాయాన్ని గుర్తు చేస్తావు? మీరు మర్చిపోయేటట్టుగా ప్రవర్తిస్తున్నారా? రాధ గురించి మీరు ఎలా మారిపోతున్నారు మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. రాధ విషయంలో మీరెంతలా బాధపడుతున్నారు మీ తలకి తగిలిన గాయమే చెప్తోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఎంతలా బాధ పెట్టుకున్నా, మీ మనసుని మీరెంతగా క్షోభ పెట్టినా రాధ అయితే తిరిగి రాదు కదా. ఆ రాధ అయితే మారదు కదా. మీ గురించి ఆలోచించే మీ కుటుంబం ఉంది. మీరే ప్రాణంగా బ్రతుకుతున్న మీ అమ్మగారు ఉన్నారు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మీ అక్క సత్య వీళ్ళందరూ ఉన్నారు. మీకు చిన్న గాయం అయితేనే వాళ్ళెంతలా బాధపడుతున్నారో చూస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ బాధను కూడా పట్టించుకోకుండా మీరు ఇలా ట్రీట్మెంట్ చేయించుకోనని చెప్పడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. అమ్మా బాను, చచ్చి నీ కడుపును పుడతానమ్మా. వాడికి నువ్వు ఇలాంటి మంచి మాటలు చెప్పి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పమ్మా.
వాడికి ఏమైనా జరిగిందంటే ఈ అమ్మ మనసు తట్టుకోలేదని చెప్పమ్మా. అమ్మా నువ్వేం మాట్లాడుకో. ఆవిడెందుకు మాట్లాడొద్దంటున్నారు? తన బాధ తను చెప్పుకుంటుంది. తల్లి కదా, మీకిలా జరిగేసరికి తను తల్లడిల్లిపోతుంది. ప్రేమించిన మనిషి దూరమైనందుకే మీరింత బాధపడితే, మీకు ప్రాణం పోసిన మనిషి మీకేదైనా అవుతుందంటే ఆ ప్రాణం ఎంతలా బాధపడుతుందో మీరు ఊహించారా? మురారి గారు, మనం ఇష్టపడిన వాళ్ళు మన జీవితంలో ఉండటం అదృష్టమే. కానీ మనల్ని ఇష్టపడిన వాళ్ళని బాధ పెట్టడం మాత్రం చాలా తప్పు. మీ ప్రేమని రాధ పొందలేకపోయింది, మీతో జీవితాన్ని పంచుకోలేకపోయింది. ఆ భగవంతుడు తనకి పూర్తి ఆయుష్ ఇవ్వకుండా మధ్యలోనే తీసుకెళ్లిపోయాడు. ఆ గతాన్ని తలుచుకుంటూ మీ మనసుని ఇంతలా గాయపరుచుకుంటూ మీరు బాధపడుతూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నేనంటే ఒక స్నేహితురాలుగా ఏమాత్రం అభిమానం ఉన్నా ట్రీట్మెంట్ చేయించుకోండి. లేదు అంటే మాత్రం ఇకెప్పటికీ మీతో మాట్లాడను. మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటారా? నన్ను మాట్లాడడం మానేయమంటారా? వద్దు బాను, నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను. ఇంకా చూస్తావేంటి? చాలా థ్యాంక్స్ బాను. నువ్వు చెప్పకపోతే మావయ్య మా మాట వినేవాడు కాదు. అమ్మా బాను, ఈ రోజు నీ మాటే నా కొడుక్కి మంత్రాలా పనిచేసిందమ్మా. ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఉంటాను. సరే ఆంటీ, జాగ్రత్త. అబ్బో, కథ చాలా దూరం వరకు వచ్చిందే. మురారికి దెబ్బ తగిలితే నొప్పి ఇంతలా బాధపడుతున్నావా? ఇది చాలు నాకు. నీ బాధని కార్తీక్ కోపంగా ఎలా మార్చాలో ఈ శారదాదేవికి తెలుసు. బాబూ, రండి కూర్చోండి. పర్లేదు బాబు, కూర్చోండి. చెప్పండి. అది ఏంటి బాబు, ఏం చేస్తున్నారు? ఆఫీస్ వర్క్ ఉందండి, చేస్తున్నాను. ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళడం లేదు కదా, వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. మంచిది బాబు, మీరు ఇలా చేసుకోవటం మంచిది. ఎందుకంటే బయట జరుగుతున్న ఘోరం తెలిస్తే మీరు ఎలాగూ తట్టుకోలేరు.